సంవత్సరం విజయం సాధించాక నా బావ కావాలంటే ఈ పోటీల నుంచి గౌరవంగా తప్పుకుంటాడని భూమి ముందు చేతులు చాపి ప్రాధేయపడ్డాను. ఈరోజు తన భర్త గగన్ మీద మా నాన్న గెలవడం రెండూ ఒకటే కాదంది బావా. అనవసరంగా నువ్వు భూమి ముందు ఎందుకు మోకరిలా? తనకి తన భర్త గొప్ప అనుకుంటే నాకు నా భర్త గొప్ప కాదా బావా? సరే, అయిందేదో అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రసంగం వలన, నా ఓటమి ప్రస్తావన వలన ప్రయోజనం ఏముంది? ఆ భూమిని గుడిలో ఆశీర్వదిస్తానని మాటిచ్చాను కదా. పద వెళ్దాం. బావా, ఈ నా కంఠశోషంతా ఇదంతా ఆపడానికే. బయటికి ప్రేమ చూపిస్తూ ఒళ్ళంతా విషాన్ని నింపుకున్న ఆ భూమిని ఆశీర్వదించాల్సిన అవసరం నీకు లేదు అని చెప్పడమే నా ప్రయత్నం. నువ్వు నలుగురిలో ఆ గగన్కిచ్చిన మాటని నువ్వెందుకు బావ నిలబెట్టుకోవాలి? వద్దు. అప్పుడే వాళ్ళు విసిరిన సవాలుకి సమాధానం చెప్పినట్టుంటుంది. జరిగిన అవమానానికి బదులుగా అవమానించినట్టుంటుంది. మాట తప్పడం అంటే వాళ్ల ముందు తలదించుకున్నట్టు అవుతుందా పూర్వ? అది నాకిష్టం లేదు. పద వెళ్తాం. గగన్ ఇప్పుడు నా బావ చేతిలో ఓడిపోతే నిన్ను కూతురుగా అంగీకరిస్తానని చెప్పాడు. భూమి, ఇది నీ గెలుపు అనుకోకు. ఎవరో గెలుపును నీకాపాదిస్తే అది నాది అనుకుని ఎగిరిపడొద్దు. మిస్టర్ శరత్ చంద్ర, భార్యాభర్తల్లో ఏ ఒక్కరు గెలిచినా ఇద్దరు గెలిచినట్టే. మాలాంటి వాళ్ళు నీతిగాను నిజాయితీగాను గెలవాలనుకుంటారు. ఇంకొందరుంటారు అవినీతితో అన్యాయంగా గెలవాలని చూస్తారు. కానీ ఎలా గెలిచినా ఈ గెలుపు మాత్రం భార్యాభర్తలిద్దరికీ చెందుతుంది మిస్టర్ శరత్ చంద్ర. పదమ్మాయి. ఏమండి, పదండి. ఇంత త్వరగా మా నాన్న ఆశీర్వాదం దొరుకుతుందని నేను కల్లో కూడా అనుకోలేదు బాబా. అది కూడా సంక్రాంతి పండుగ రోజు దేవుడు సాక్షిగా మా నాన్న ఆశీర్వాదాలు దొరకడానికి కారణం నువ్వే బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు అర్థమైందా నీకు నేనెందుకు పోటీలో దిగాను? నేను గెలవాలనుకుంది దీనికోసమే భూమి, నీకు ఆశీర్వాదం ఇప్పించాలనే. కాలోస్మి లోకక్షయ కృత్తి ప్రవృత్తః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః వృథాపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితః ప్రత్యనీకేషు యోద్ధః. అమ్మాయి, అల్లుడు గారు మంచి కాక మీదున్నారు. తలపై 2 కోడిగుడ్లు కొట్టేస్తే ఇట్టే డబుల్ ఆమ్లెట్ తయారైపోతుందేమో. జోక్ చేశాను. ఓ పంచేస్తావా? నెత్తి నేలకేసి కొట్టుకుని పొర్లాడుతూ నువ్వే నవ్వుకో.